రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ పేరు పేరున ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటు ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం విజయసాయిరెడ్డి గారు రాజకీయ సన్యాసం పుచ్చుకున్నానని చెప్పి ప్రకటన చేసిన మరుక్షణం నుంచి కూటమికి సంబంధించినటువంటి నాయకులు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంతమంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెండుగా ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ సంభాషణ, వాళ్ళ ప్రకటనల యొక్క ఆంతర్యం ఏంటంటే కదా, విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరించినాడు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోయింది, ఇది మునిగిపోయే నావ, ఇది మూసేసినటువంటి దుకాణము, ఇలా ఎవరికి నచ్చిన పదజాలాన్ని వారు ఉపయోగిస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మాట్లాడిన ప్రతి పెద్ద మనిషికి, షర్మిలమ్మ గారు కూడా మాట్లాడినారు, విజయసాయిరెడ్డి రాజీనామా వలన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాయకుల విశ్వసనీయత కోల్పోయినాడు అని చెప్పి మాట్లాడింది. ఆ సోదరికి కూడా గౌరవప్రదంగా తెలియజేస్తా ఉన్నా, చెవులు రిక్కరించి వినండి నాయకులారా. విజయసాయిరెడ్డి కానీ మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజ్యసభ పదవులను, మంత్రి పదవులను, ఎమ్మెల్యే పదవులను, కౌన్సిల్లో అత్యున్నతమైన పదవులను అనుభవించి పేరును, ప్రఖ్యాతిని, సంపదను అన్నిటినీ అనుభవించి పార్టీ అధికారంలో లేని ఈ సందర్భంలో, నాయకుడు పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ నాయకుడిని వదిలిపోవడం అన్నది వారి సంస్కారానికే వదిలేస్తాను, వారి కృతజ్ఞతాహీనతకే వదిలేస్తాను. మరి వారు పిరికితనంతో పారిపోతున్నారో, స్వార్థంతో ప్రయోజనాల కోసం పారిపోతున్నారో, నేనేమి మాట్లాడినా మాట్లాడకపోయినా రాష్ట్ర ప్రజలు మాత్రం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తున్నారు వీళ్ళు అని ప్రజలే మాట్లాడుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులకు, షర్మిలమ్మ గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే. ఒక్క విజయసాయిరెడ్డో, లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో, లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడో రాజీనామా చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందా అని అడుగుతా ఉన్నాం. ఒకరో, ఇద్దరో, ముగ్గురో ఎంచుకుంటే ఉడ్డా అంటే నలుగురు. ఒక్క నలుగురు అధైర్యస్తులో, స్వార్థపరులో జగన్ వదిలినంత మాత్రాన జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకు కాదు, ఓపిక ఉన్నంత వరకు కాదు, మరొక జన్మ ఎత్తైనా సరే ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కృతనిశ్చయంతో ఉండే నాలాంటి నాయకులు, నాలాంటి కార్యకర్తలు ఈ రాష్ట్రంలో వేలతో ఉన్నారు, వేలతో. మీకు అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదే ఎవరంటే కదా ఉత్సగారే వాళ్ళే. జగన్ పేరెత్తితే ఉత్సగారే వాళ్ళే జగన్ను విమర్శించేది. జగన్ అంటే విపరీతమైనటువంటి అసూయాగ్రస్తులై శరీరం అంతా అసూయ నింపుకునే వాళ్ళే జగన్ను విమర్శించేది. మీకు ఎంత భయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే మీకు నిద్రలో కూడా ఏనుగుకు సింహం వచ్చినట్టు మీకు నిద్రలో కూడా వస్తాడనడానికి ఒక ఉదాహరణ చెప్తా. ఈనాటి స్పీకర్, ఆనాటి ప్రజానాయకుడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు ఏంటి? జగన్ ఓడిపోయినాడు రా స్వామి, చచ్చిపోలే అన్నాడు. అంటే అర్థం
మీరే అర్థం చేసుకోండి. జగన్ ఓడిపోయినాడు రా స్వామి, చచ్చిపోలేరా నాయన జగన్ అన్నాడు. అంత భయం ఉంది మీకు జగన్ అంటే. అంత భయం ఉంది కాబట్టే ఇంతగా మీరు శత్రువు గురించి ఆలోచిస్తున్నారు, వాపోతున్నారు. జగన్ దగ్గర ఉండే బలం ఏందో తెలుసునా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే బలం ఏందో తెలుసునా? మేము కాదు జగన్కు బలం, మాకు జగన్ బలం. జగన్కు మేం బలం కాదు, మాకు జగన్ బలం. జగన్ బలం ఏదో తెలుసునా? ధైర్యం. జగన్ బలం ఏమిటో తెలుసునా? పోరాట తత్వం. జగన్ బలం ఏదో తెలుసునా? విశ్వసనీయత. ఆయన వ్యక్తిత్వమే ఆయనకు బలం, ఆయన గుండె బలమే ఆయన బలం. జనములో ఆయన పట్ల ఉండే సదభిప్రాయమే ఆయనకు శ్రీరామ రక్ష. మీరు చెప్పే మాటల ప్రకారము జగన్మోహన్ కథ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి కథ అంటే 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ఈ రాజ్యసభ పదవులు అనుభవించిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు మనుషులంతా పార్టీలు మారలేదా? సీఎం రమేష్ నాయుడు మారలేదా? సుజనా చౌదరి మారలేదా? చివరిలో కేశినేని నాని మా పార్టీలోకి రాలేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు పార్టీ మారిన వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు ఏమన్నా సీఎం కాకుండా వినాడా? చంద్రబాబు నాయుడు ఏమన్నా అంగడి మూసేసినాడా? 75 సంవత్సరాల వయస్సు కలిగి అబద్ధాలతో రాజకీయ కూటమి నిర్మించుకున్నటువంటి చంద్రబాబు నాయుడే 19 తర్వాత 24లో ముఖ్యమంత్రి కాగలిగా లేంది విశ్వసనీయతతో, విలువలతో తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పోరాట తత్వముతో, ప్రణాళిక బద్ధుడై, ప్రజాబలంతో 29లో ముఖ్యమంత్రి కానేడా మిత్రులారా? ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ప్రేమించే కార్యకర్తలకు చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి బలం మీరే. మీరున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి తలలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరు ఎవరే కానీ. తిరిగి మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని, మన నాయకుడిని మనం ఏ విధంగా చూడాలనుకుంటున్నామో ఆ విధంగా అనతి కాలంలోనే చూడగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత కలిగిన మనం ఎప్పటికీ రాజకీయ జీవితంలో గౌరవాన్ని అనుభవిస్తాం. మనం ఎప్పుడూ దరిద్రులం కాదు. ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక దరిద్రుడు, ఆయన నమ్ముకొని ఉండే మీరందరూ కూడా దరిద్రులు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు అసహ్యకరమైన మాటలు. ఎవరయ్యా దరిద్రులు?